క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుటుంబము దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము మరి అబ్రహాము గురించి ధ్యానం చేసుకున్నామండి. కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. అబ్రహాము ఒక విగ్రహారాధికుడు. ఆయన మరి తెరాహు కుమారుడైనటువంటి అబ్రహాము. తెరాహుకి మరి ముగ్గురు కుమారులుగా కనపడతా ఉన్నారు. అయితే ఈయన మరి అబ్రహాము మరి వారి యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి వృత్తి బొమ్మలు చేసి అమ్ముకునేవారు. వీరు విగ్రహారాధికులు. అయితే ఇక్కడ మరి దేవుడు వారు అప్పటికి ఊరు అనే పట్టణంలో మరి ఊళ్ళో ఉన్నారు. అయితే దేవుడు వారిని అబ్రహాముని పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడంటే ఇక మరి ఆదికాండము 12వ అధ్యాయం నుంచి చూసినట్టే తన యొక్క విశ్వాస ప్రయాణాలు మనకు కనపడతా ఉన్నాయి. తన యొక్క మరి పిలుపు, దేవుని యొక్క పిలుపునకు మరి ఎలాగా లోబడుతూ ఉన్నాడో, ఎలాగా దేవుడు పిలుస్తూ ఉన్నాడో వాక్యం చదువుకున్నాము. మరి 12వ అధ్యాయం 1వ వచనం నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త జనములను యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలవాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరి దేవుని యొక్క మరి వాక్యములు నడుస్తున్నటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనం ఈరోజు అబ్రహాము గురించి ధ్యానం చేసుకుంటున్నాము. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మరి దేవుడే మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, అబ్రహాం యొక్క విశ్వాస ప్రయాణంలో ఎన్నో మరి ఇబ్బందులు, సమస్యలు, మరి తన యొక్క జీవితంలో లోటుపాట్లు అన్నిటిని కూడా విశ్వాసము ద్వారా దేవుని ఎదుట మరి నడుచుకున్నాడు. కనుక దేవుడు సమస్తమును లోటులన్నీ సవరించి సమస్యలన్నీ తీసివేసి దేవుడు ఒక గొప్ప జనముగా, గొప్ప మరి విశ్వాసులకు తండ్రిగా నియమించినాడు. మరియు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడని మరి వాక్యము మరి తెలియబడతా ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, మరి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి మరి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తానని మాట చెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన చూడక మునిపే ఆ దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తాడు, ఏం చేస్తాడు అనేది ఆయన మరి భయపడలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సందేహపడలేదు. దేవుడు పిలిచాడు. ఆయన యొక్క మాటకు లోబడి ఉన్నాడు. ఆయన విగ్రహారాధికుడైనా కూడా మరి దేవుని యొక్క మాటకి లోబడ్డాడు. నేను చూపించుతున్నటువంటి దేశానికి వెళ్ళునని చెప్పినప్పుడు అబ్రహాము వెళ్ళటానికి సిద్ధపడ్డాడండి. ప్రియ దేవుని బిడ్డారా, ఈనాడు ఎన్నోసార్లు వాక్యము ద్వారా నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. రా, దేవుని యొక్క రాజ్యములోకి ప్రవేశించు, దేవుని యొక్క మరి నెమ్మది కలిగినటువంటి స్థలములోకి నువ్వు ప్రవేశించు, మరి మారు మనసు కలిగి ఉండని దేవుడు మరి పిలుస్తూ ఉన్నప్పుడు మరి నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? ఈనాడు చూసినట్లయితే విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడినాడు. దేవుడు పిలుపునకు లోబడి ఉన్నాడు. దేవుడు పిలుపునకు లోబడి ఉన్నాడు కనుక ప్రతి ఒక్క సమస్యను దేవుడు తీసివేసినట్టుగా మరి ఆయనకి సమస్తము కూడా సమకూర్చినట్టుగా కనపడతా ఉన్నాడు. ఆయనకి మరి 75 ఏళ్ళు మరి సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికి ఆయనకి సంతానం లేక ఉన్నాడు. అయినను ఆయన మరి నాకు సంతానం లేదు కదా, నేను మరి 75 సంవత్సరాల సంతానం లేకుండా ఉన్నాను, నేను ఎందుకు రావాలి, నాకు ఎవరు లేరు కదా, నాకేం అవసరం అని అనలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటకి లోబడ్డాడు. దేవుని మాటను నమ్మాడు. ముఖ్యంగా దేవుని యొక్క మాటను నమ్మాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నమ్మకమే తన యొక్క జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా
మార్చుకున్నాడు మరి అబ్రహాము. ఇలాంటి ఆశీర్వాదకరమైన జీవితము నీకు కావాలా? ఈరోజు దేవుడు రమ్మంటున్న అబ్రహాం వలె నిన్ను కూడా పిలుస్తున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో ఈ యొక్క సమయంలో దేవుడు నిన్ను రమ్మంటున్నాడండి. ప్రియా దేవుని బిడ్డ, గొప్ప జనముగా చేసేది ఆయన మాత్రమే, గొప్ప పనులు చేసేది ఆయన మాత్రమే, గొప్ప కార్యాలు చేసేది నీ జీవితంలో ఆయన. ఈ యొక్క అబ్రహాము జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. మరి శారమ్మ గారి ద్వారా, మరి ఫరో చక్రవర్తి మరి చూసినట్లయితే మరి అబీమెలెకు గారు, వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క మరి తన భార్య అయినట్టు శారమ్మ గారిని తీసుకుని వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. మరి దేవుడు స్వప్నమందు వారితోటి మాట్లాడినందున మరి వారు భయపడి, దేవునికి భయపడి వారు తిరిగి తన యొక్క మరి ఆస్తిని, మరి తన యొక్క మరి ఆ యొక్క ఒంటలు గాడిదలు మరి దాసీలను మరి శారమ్మ గారితో పంపించినట్టుగా కనపడతా ఉంది. అదేనండి ప్రియా దేవుని బిడ్డారా, కృపాక్షేమం అంటే అదే ఆ వాక్యము తన యొక్క జీవితంలో, శారమ్మ గారి జీవితంలో, అబ్రహాము యొక్క జీవితంలో, ఆ దంపతుల యొక్క జీవితంలో నెరవేర్చబడింది. ప్రియా దేవుని బిడ్డారా, నీవు మరి ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఈ యొక్క సమయంలో నువ్వు దేవుని యొక్క పిలుపునకు లోబడుతున్నావా? లోబడితే అబ్రహాం వల్లే విశ్వాసంతో మరి నడుస్తూ ఉన్నావా? నడిస్తే ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? సరైన విశ్వాసం నీకుందా? మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకునే విశ్వాసం కలిగి ఉన్నావా? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మరి అబ్రహాం పిలిచినట్టుగా నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఆయన నమ్ము, తన యొక్క జీవితంలో ఎలాంటి లోటు లేదండి. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు కుమారుని ఇచ్చాడు. ఒకే ఒక కుమారుని ఇచ్చినప్పుడు ఆ యొక్క పరీక్ష ద్వారా మరి దేవుని యొక్క ఆశీర్వాదము తన యొక్క బిడ్డకి మరి తన యొక్క జీవితానికి వచ్చినట్టుగా కనపడతామంది. ఒక కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు మరి ఆయన వెనుక తీయకుండా మరి ఇక్కడిని మరి నన్ను ఇన్ని సంవత్సరాలు మరి పోషించినటువంటి ఆయన, గొప్ప జనముగా చేసినటువంటి ఆయన నన్ను విడిచిపోతాడా, నాకు అన్యాయం చేస్తాడనని విశ్వాసంతో తన యొక్క కుమారుని బలివ్వటానికి కూడా సిద్ధపడ్డాడండి. ప్రియా దేవుని బిడ్డలారా, తిరిగి మరి కుమారుని సంపాదించుకున్నట్టుగా ఆ కుమారుడే మరి ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ఆయన ఆశీర్వదింపబడినట్టుగా కనపడతా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ శారమ్మ గారికి ఇచ్చినటువంటి దాసి అయినటువంటి హాగర్ను మరి సంతానం లేనప్పుడు తన మరి ఆ యొక్క ఆమె ద్వారా కుమారుని కనినట్టుగా కనపడతాం. శారమ్మ గారికి మరి ఒక కుమారుడు ఇస్సాకు అయినటువంటి ఒక కుమారుడు, హాగరికి మరి ఇస్మాయిల్కి మరి ఉన్నటువంటి ఒక కుమారుడు కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, తన యొక్క వృద్ధాప్యం అందు కూడా మరి ఇస్సాకు మరి తన యొక్క ఇస్సాకు కుమారునికి వివాహం చేసిన తర్వాత మరి తనకి మరి ఆ యొక్క వృద్ధాప్యంలో మరి చూసుకోవటానికి తనకి మరి ఆ సహాయం కొరకు మరి తన దాసీలలో మరి శారమ్మ గారికి ఇచ్చినటువంటి దాసీలలో ఉన్నటువంటి ఒక ఆమెను కెతూరా అనే ఆమెను తన భార్యగా చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి కెతూరాకైతే మరి 6 సంతానం కలిగి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. 25వ అధ్యాయములు ఆదికాండము నుంచి 12వ అధ్యాయం నుంచి మరి ఆదికాండము 25వ అధ్యాయం వరకు కూడా తన యొక్క జీవితము, తన యొక్క మరి ఆ యొక్క సమస్యలను తన యొక్క మరి తనకిచ్చినటువంటి సహోదరుని యొక్క కుమారుడు మరి వారందరూ కూడా మరి దేవుళ్ళు నడిచినట్టుగా, వారిని రక్షించినట్టుగా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్టుగా, తన యొక్క మరణము కూడా మరి 2 కుమారులు వచ్చి ఇస్సాకు ఇస్మాయిల్ ఇద్దరు కూడా వచ్చి తన యొక్క మరి మరణము చూసి మరి తనని పాతి పెట్టినట్టుగా కనపడతా ఉంది. ప్రియా దేవుని బిడ్డారా, తన యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉంది, తన యొక్క మరణము ఆశీర్వాదకరంగా ఉంది, తన యొక్క మరి ఆ యొక్క పునరుద్ధానము కూడా ఆశీర్వాదకరంగా ఉంది. చివరికి ఆయన మరి విశ్వాసుల యొక్క జాబితాలో కూడా నిలబడినట్టుగా కనపడతా ఉంది. ప్రియా దేవుని బిడ్డారా, నీవు కూడా ఇలాగా మరి దేవుని యొక్క మాటను నమ్మి ఆశీర్వాదం పొందుకుని మరి కుటుంబాల వల్లే మరి బిడ్డల వల్లే ఉండటానికి సిద్ధపడదామండి. అబ్రహాం వల్లే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.